గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ క్లాస్లో మనం ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాము? 3 లెసన్స్ వరకు నేర్చుకున్నాం కదా, రొటేషన్ అండ్ రివల్యూషన్. నా గోయింగ్ టు ద ఫోర్త్ లెసన్ అమ్మ. ఫోర్త్ లెసన్ వచ్చి పేజ్ నెంబర్ 43. ఫోర్త్ లెసన్ నేమ్ ఈజ్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకేనా, ల్యాండ్ ఫార్మ్స్ 43. ఓకేనా, టెక్స్ట్ బుక్లో మీరు ఈ 3 లెసన్స్ వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీకు ఎంసీక్యూ అప్లికేషన్ పార్ట్ కూడా చెప్పానమ్మా. ఎంసీక్యూలో అప్లికేషన్ పార్ట్ కూడా పార్ట్ 1లో చెప్పాను. ఓకేనా, నేను నోట్స్ కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. నోట్స్ కూడా నీట్గా రాశారనుకుంటున్నా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ లెసన్ ల్యాండ్ ఫార్మ్స్. ఓపెన్ పేజ్ నెంబర్ 45. దిస్ వన్ పేజ్ నెంబర్ 45 ల్యాండ్ ఫార్మ్స్. చూడండి, వెన్ యూ ఇక్కడ చూడండి, ఈ పేజ్ నెంబర్ చూడమ్మా. పేజ్ నెంబర్ 45 ల్యాండ్ ఫార్మ్స్ చూడండి. డ్రాయింగ్ ఆఫ్ ఏ సీనరీ. సీనరీస్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇలా ఒక డ్రాయింగ్ ఉండి ట్రీస్ అవన్నీ ఉన్నాయి చూడండి, హోమ్స్. మనం ఒక పెయింటింగ్ కూడా వేస్తూ ఉంటాం, అవునా? దట్ ఈస్ ద సీనరీ. విలేజ్ సీనరీ అవ్వచ్చు, అది ఫారెస్ట్ సీనరీ అవ్వచ్చు, ఏదైనా సీనరీస్. చూడండి, వెన్ యూ లుక్ ఎట్ డ్రాయింగ్స్ ఆఫ్ డిఫరెంట్ సీనరీస్, మనం ఎప్పుడైనా డిఫరెంట్ సీనరీస్ని చూస్తూ ఉంటామా? ఆ సీనరీస్ని చూసినప్పుడు ఏమవుతుందో చూడండి, యూ కెన్ సీ దట్ సమ్ డ్రాయింగ్స్ హ్యావ్ హిల్స్. కొన్ని డ్రాయింగ్స్ ఏమైనా ఉంటాయంటే, ఇప్పుడు ఈ డ్రాయింగ్స్లో కూడా హిల్స్ ఉన్నాయి చూడండి. సమ్ డ్రాయింగ్స్ ఏం కలిగి ఉంటాయి? హిల్స్ అంటారు, హిల్స్. అండ్ నెక్స్ట్ సమ్ షో రివర్స్. రివర్స్, ఇలా రివర్స్ ఉండి ఏముంటాయి మధ్యలో? వాటర్ ఉంటుంది, వాటర్ సింబల్. అంటే ఈ బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తూ ఉంటారు. ఆ బ్లూ కలర్లో ఇండికేట్ చేసినవి అని ఏంటి? రివర్స్. అండ్ నెక్స్ట్ గ్రీన్ ఫ్లాట్ ల్యాండ్స్. గ్రీన్ ఫ్లాట్ అంటే ఏంటి? ఇలా సమానంగా ఉంటుంది కదమ్మా, అది గ్రీన్ ఫ్లాట్ ల్యాండ్స్. అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉంటూ ఉంటుంది కదా, ల్యాండ్ అనమాట. వైల్ అదర్స్ మే షో ఏ సీ షోర్ ఆర్ యాన్ ఏరియా కవర్డ్ విత్ శాండ్. సీ షోర్ అంటే ఏంటి? సముద్ర తీర భాగాల్లో సముద్ర తీరం ఉంటుంది కదా, అంటే వాటర్ కాకుండా ఇటువైపు ఉన్న శాండ్ ఉంటుంది కదా, దాన్ని సీ షోర్ అంటాం. ఓకేనా, సీ షోర్ అంటే ఏంటి? మనం ఇప్పుడు బీచెస్ కూడా వెళ్తూ ఉంటాం. ఆ బీచెస్కు వెళ్ళినప్పుడు ఏముంటుంది? వాటర్ పక్కన ఇక్కడ నడవడానికి ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఏముంటుంది? ఎక్కువగా శాండ్ ఉంటుంది, అవునా? ఆ శాండ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తాం కదా, దాన్ని సీ షోర్ అంటాం. ఓకేనా, అండ్ ఆర్ అన్ ఏరియా కవర్డ్ విత్ శాండ్. ఆ సీ షోర్ మొత్తం దేంతో కవర్ అయి ఉంటుందంట? శాండ్. శాండ్ అంటే ఏంటిది? మీకు ఐడియా ఉంది? ఇసుక. ఇది దేంతో కవర్ అయి ఉంటుంది? ఇసుక. నెక్స్ట్ చూడండి, all these sceneries to show different phases of the earth we live on. చాలా మంది ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద సీనరీని ఇక్కడ చూపించారు చూడండి. ఈ సీనరీని చూపించినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి, హిల్స్ కనిపిస్తున్నాయి, హోమ్ కనిపిస్తుంది, రోడ్ కనిపిస్తుంది, అవునా? ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఏమన్నారు? ఆల్ దీస్ సీనరీస్ షో డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద ఎర్త్ వి లివ్ ఆన్. ఈ సీనరీస్ని మన ఎర్త్ మీద చాలా సీనరీస్ని చూస్తుంటాం. అవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫేసెస్ కలిగి ఉంటాయి. అంటే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పారు కదా, కొన్ని రివర్స్తో ఉంటాయి, కొన్ని హౌసెస్తో ఉంటాయి, కొన్ని హిల్స్తో ఉంటాయి. అలా ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ ద సేమ్ అట్ ఆల్ ద ప్లేసెస్. ఆ ఎర్త్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుందంట? అన్ని ప్లేసెస్లో ఒకే రకంగానే ఉంటుందంట. కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంటుందని చెప్పాము, అవునా? కొన్ని చోట్ల ఇలా ఏటవాలుగా ఉంటుంది, కొన్ని చోట్ల చాలా హైట్లో ఉంటుంది ఎర్త్ అనేది. అంటే ఎర్త్ అనేది అన్ని చోట్ల అన్ని ఒకే రకంగా ఉండదు. ఓకే, సేమ్, నాట్ సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. చూడండి, ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ ద సేమ్ ఎట్ ఆల్ ప్లేసెస్. అన్ని ప్లేసెస్లో ఎర్త్ అనేది ఒకేలాగా ఉండదు. నెక్స్ట్ సమ్ ఏరియాస్ ఆర్ వెరీ హై. కొన్ని ఏరియాస్లో ఎర్త్ ఎలా ఉంటుందంట? చాలా హైగా ఉంటుందంట. నెక్స్ట్ సమ్ హ్యావ్ మీడియం హైట్. కొన్ని ఎలా ఉంటుంది? కొంచెం హైట్లో ఉంటుంది. వైల్ అదర్స్ ఆర్ ఫ్లాట్. కొన్ని ఎలా ఉంటాయంట? ఫ్లాట్గా ఉంటాయంట. దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ ల్యాండ్ ఫార్మ్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంట? ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. చూడండి, సమ్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ సరిగ్గా చూడమ్మా. సమ్ ఏరియాస్ ఆర్ వెరీ హై. కొన్ని ఏరియాస్ ఎలా ఉంటాయంట? ఎత్తులో ఉంటాయంట. సమ్ హ్యావ్ మీడియం హైట్ వైల్ అదర్స్ ఆర్ ఫ్లాట్. దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ ల్యాండ్ ఫార్మ్స్. ఆ సర్ఫేస్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ని కలిపి ఏమని పిలుస్తామంట? ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ న్యాచురల్ ఫార్మేషన్స్ మేడ్ అప్ ఆఫ్ రాక్, సాయిల్ అండ్ వాటర్ బాడీస్ దట్ మేక్ అప్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మన ల్యాండ్ ఫార్మ్స్ అనేది న్యాచురల్గా దేంతో ఉంటాయంట? రాక్స్. రాక్స్ అంటే ఏంటివి? రాళ్ళు,
అంతేనా. సాయిల్ నేల, మట్టి ఉంటుంది కదా నేల. నెక్స్ట్ వాటర్ బాడీస్ అంటే వాటర్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ అన్నమాట. వాటర్ బాడీస్ అంటే ల్యాండ్ ఫార్మ్స్ అనేవి న్యాచురల్గా ఏమేమి ఉంటాయి, రాక్స్, సాయిల్, వాటర్ బాడీస్తో కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ అదర్ వర్డ్స్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ల్యాండ్ ఫార్మ్స్ని ఏమని కూడా అంటామంట, ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటాం. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఎగ్జాంపుల్స్ ల్యాండ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చండి. ల్యాండ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పారు. ఫస్ట్ వన్ ఈజ్ డిజర్ట్స్. డిజర్ట్స్ అంటే మీకు అందరికీ తెలిసినవే కదా, ఎడారులు. నెక్స్ట్ మౌంటైన్స్ అంటే ఏంటివి, పర్వతాలు. నెక్స్ట్ ఏంటివి, హిల్స్ అంటే కొండలు. నెక్స్ట్ వ్యాలీస్ అంటే ఏంటివి, లోయలు. నెక్స్ట్ ప్లెయిన్స్ అంటే మైదానాలు. ల్యాండ్ ఫార్మ్స్ ఏమని చెప్పగలము, ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఫార్మ్స్ ని ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటాము అని చెప్పాము. అలాగే ఎగ్జాంపుల్స్ ల్యాండ్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంట, డిజర్ట్స్ అంటే ఏం చెప్పాను, ఎడారులు. మౌంటైన్స్ పర్వతాలు. నెక్స్ట్ హిల్స్ అనేవి కొండలు. వ్యాలీస్ లోయలు. ప్లెయిన్స్ మైదానాలు. ఇక్కడే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒకే రకంగా ఉందా, అన్ని చోట్ల ల్యాండ్స్ యొక్క సర్ఫేస్ అనేది ఎలా ఉంది, డిఫరెంట్గా. డిజర్ట్, మౌంటైన్స్, హిల్స్, వ్యాలీస్, ప్లెయిన్స్. ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఇలా డిఫరెంట్గా డివైడ్ అయ్యి ఉన్నాయి, అవునా. నెక్స్ట్ ల్యాండ్ ఈజ్ ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. వి లివ్ ఆన్ ల్యాండ్. మనం అందరం దేని మీద నివసిస్తున్నాం అంట, ల్యాండ్, భూమి మీద. విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ సిటీస్. విలేజెస్, టౌన్స్, సిటీస్ ఆర్ ఎగ్జిస్ట్ ఆన్ ల్యాండ్. ఈ విలేజెస్, టౌన్స్, సిటీస్ అనేవి దేని మీద ఉంటున్నాయి, ల్యాండ్ మీదే ఉంటున్నాయి, అవునా. అండ్ నెక్స్ట్ ఫార్మింగ్ ఈజ్ ఆల్సో డన్ ఆన్ ల్యాండ్. ఫార్మింగ్ అంటే ఏంటి, అగ్రికల్చర్ అనేది కూడా మనం దేని మీద చేస్తాము, ల్యాండ్ మీదే కదా. ఫార్మింగ్ ఈజ్ ఆల్సో done on land. Next let us now read about some different kinds of land forms. ఇప్పటి వరకు మనం ల్యాండ్ ఫార్మ్స్ గురించి ఏమేమి ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఒకసారి క్వశ్చన్స్ వేస్తాను, చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్? Some areas are very high and some have medium height and some others are flat. These different forms are called land forms. What is the examples of land forms? Deserts అంటే ఏంటమ్మా, ఎడారులు. And mountains, hills, valleys, plains. These are the examples of land forms. Okay na. Next coming to the different kinds of land forms. ల్యాండ్ మీద మనం ఎక్కువగా ఏం చేయగలమని చెప్పాను, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కూడా, ఫార్మింగ్ కూడా ఉంటుందని చెప్పాను, అవునా. వాట్ ఈస్ ద నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్ ఎగ్జాంపుల్ ఇస్ ప్లెయిన్స్. ల్యాండ్ ఫార్మ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లెయిన్స్. అలా సీ ద పిక్చర్, ప్లెయిన్స్ పిక్చర్ చూడమ్మా. అబ్జర్వ్ దిస్ పిక్చర్. ఈ ప్లెయిన్స్ అంటే ఏంటి, మైదానాలు అని చెప్పాను కదా. ఆ ప్లెయిన్స్ మీద ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఐడియా వస్తుందమ్మా. చూడండి అక్కడ ఏముంది తప్ప, సీనరీలో క్రాప్స్, పంటలు పండిస్తున్నారా. ఇక్కడ కౌస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, హోమ్స్ అండ్ ఫ్యాక్టరీస్, రోడ్ ఈజ్ దేర్. అబ్జర్వ్ చేయండి మీ పిక్చర్ని బాగా. ప్లెయిన్స్, ఓకేనా. నెక్స్ట్ ప్లెయిన్స్ ఆర్ ఫ్లాట్ అండ్ లెవెల్ సర్ఫేస్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద ప్లెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంట, ఫ్లాట్గా ఉంటాయి. ప్లెయిన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి. అండ్ రివర్స్ సచ్ యాజ్ గంగా అండ్ యమునా ఫ్లో త్రూ దీస్ ప్లెయిన్స్. ఈ ప్లెయిన్స్లో ఏ రివర్స్ ఉన్నాయంట, రివర్స్, గంగా అండ్ యమున. ఈ ప్లెయిన్స్ ఉంటే ఏ రివర్స్ వెళ్తూ ఉంటాయంట, గంగా అండ్ యమున రివర్స్ ఉన్నాయి ఈ ప్లెయిన్స్ లో. నెక్స్ట్ దీస్ రివర్స్ హ్యావ్ మేడ్ ద సాయిల్ వెరీ ఫెర్టైల్. ఈ ప్లెయిన్స్ లో ఈ రివర్స్ ఉన్నాయి కదా, గంగా అండ్ యమున రివర్స్. ఈ రివర్స్ లో ఉన్న సాయిల్ ఎలా ఉంటుందంట, ఫెర్టైల్ గా ఉంటుంది, చాలా బాగుంటుందంట. సాయిల్ అంటే ఏంటిది, నేల. నెక్స్ట్ crops can be grown easily in the fertile
సాయిల్. ఇదేంటో ఈ గంగా యమున ఉన్న చోట, ఈ రివర్స్ ఉన్న చోట సాయిల్ ఎలా ఉంటుంది, ఫెర్టైల్గా ఉంటుంది అని చెప్పాను కదా. ఈ ఫెర్టైల్గా ఉన్న సాయిల్ వల్ల మనం ఎక్కువగా ఏం పండించగలమంట, క్రాప్స్. అంటే సాయిల్ అనేది, నేల అనేది చాలా బాగుంటుంది కదా, క్రాప్స్ అనేవి, పంటలు అనేవి పండించగలం. నెక్స్ట్, ద ప్లేన్స్ హ్యావ్ ఫారెస్ట్ అండ్ డిజర్ట్స్. ఈ ప్లేన్స్ అనేవి ఏమున్నాయంటే ప్లేన్స్లో ఫారెస్ట్ అండ్ డిజర్ట్స్. ఫారెస్ట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంది కదా, అడవులు. డిజర్ట్స్ ఎడారులు. ఈ ప్లేన్స్లో ఏమున్నాయంట, ఫారెస్ట్ అండ్ డిజర్ట్స్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్, ఇన్ దీస్ ప్లేన్స్ సమ్మర్ ఆర్ హాట్ అండ్ ద వింటర్స్ ఆర్ కోల్డ్. సమ్మర్ టైంలో ఎలా ఉంటుందంట ప్లేన్స్లో, హాట్గాను, అండ్ వింటర్ టైంలో కోల్డ్గాను ఉంటుందంట. సమ్మర్లో హాట్గాను, వింటర్లో కోల్డ్గాను ఉంటుంది. నెక్స్ట్, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ద ప్లేన్స్. చాలా మంది ప్రజలు ఎక్కువగా దేని మీదే ఉంటున్నారు, డిపెండ్ అయి ఉంటున్నారంట, ఈ ప్లేన్స్ మీదే ఉంటున్నారంట. ఎందుకని, అందరి చోట రివర్స్ ఉంది, క్రాప్స్ పండించుకోవచ్చు, క్లైమేట్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేన్స్ మీద ఎక్కువ మంది ప్రజలు జీవిస్తున్నారు. మనకి ఈ ప్లేన్స్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా, బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ద నార్థరన్ ప్లైన్. మన ఇండియాలో ఉన్న నార్థరన్ ప్లైన్. నార్థరన్ ప్లైన్ ఇది ఎక్కడుంది, ఇండియా. మన ఇండియాలో ఉన్న ద నార్థరన్ ప్లైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా, ప్లైన్స్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ప్లైన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి, సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్గా ఉంటాయి. ఈ ప్లెయిన్స్లోనే ఈ రివర్స్ అనేవి 2 రివర్స్ ఉన్నాయని చెప్పాను. ఆ రివర్స్ ఇవి నేమ్స్ ఏంటివి, గంగా అండ్ యమున. గంగా అండ్ యమున ఈ రివర్స్ ఉండడం వల్ల ఇక్కడ సాయిల్ అనేది ఎలా ఉంటుంది, ఫెర్టైల్ సాయిల్గా ఉంటుంది. ఈ సాయిల్ అనేది ఇంత మంచిగా, నేల అనేది అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఏం చేసుకోగలరంటే అక్కడ ప్రజలు క్రాప్స్, ఎక్కువగా పంటలు పండించుకోగలరు. అంతేకాకుండా ఈ ప్లెయిన్స్లోనే ఎక్కువగా ఏమున్నాయంట, ఫారెస్ట్, డిజర్ట్స్ ఉన్నాయి. ఫారెస్ట్, డిజర్ట్స్. ఇక్కడ క్లైమేట్, ప్లెయిన్స్లో ఉన్న క్లైమేట్ ఎలా ఉంటుంది, సమ్మర్లో హాట్గాను అండ్ వింటర్లో కోల్డ్గాను ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది ప్రజలు అనేది దేని మీద డిపెండ్ అయి ఉన్నారు, ప్లెయిన్స్లోనే ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. ఈ ప్లెయిన్స్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు, ద నార్థరన్ ప్లెయిన్. ద నార్థరన్ ప్లెయిన్ ఆఫ్ ఇండియా. ద నార్థరన్ ప్లెయిన్ ఆఫ్ ఇండియా. The northern plain of India is the best example. Okay na? Next, all of you open page number 46. Next, all of you open page number 46. Deserts amma. Deserts అంటే మీ అందరికీ బాగా తెలుసు, ఎడారులు. చూడండి, ఎడారులను చూడండి. ఎడారుల్లో ఎక్కువగా ఏముంటుంది, ఇసుక, శాండ్ ఉంటుందా. ఎడారుల్లో మనం ఈజీగా నడవలేం, కానీ బట్ దేని మీద అయితే ఈజీగా నడవగలం, యానిమల్. ఆ యానిమల్ ఏంటి, విచ్ యానిమల్ దట్, క్యామెల్. క్యామెల్ అంటే ఒంటెలు, అవునా. ఇక్కడ ప్లాంట్ పేరు కూడా ఉంది చూడండి, దిస్ ఈజ్ ద కాక్టస్ ప్లాంట్. కనిపిస్తుందా, డిజర్ట్ అంటే మీకు ఐడియా వచ్చే ఉంటుంది, ఇదంతా సీమ. ఏ డిజర్ట్ ఈజ్ ఎ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. డిజర్ట్లో ఏముంటుందని చాలా పెద్దది కదా. యూజువల్లీ శాండీ ఆర్ రాకీ. డిజర్ట్ అనేది ఎలా ఉంటుందంట, శాండీ, ఎక్కువగా ఏముంటుంది, ఇసుక. అండ్ రాకీ అంటే, రాక్స్ అంటే చెప్పాను కదా, రాళ్ళు. డిజర్ట్స్ అనేవి ఎక్కువగా దేని ఎలా ఉంటుందంటే శాండీ అండ్ రాకీ. అండ్ నెక్స్ట్, దిస్ ల్యాండ్ ఫార్మ్స్ గెట్ వెరీ లిటిల్ రైన్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి, ఈ డిజర్ట్లో ఉండే ల్యాండ్ ఫార్మ్స్లోకి ఎక్కువగా లిటిల్ రైన్ అంటే ఏంటి, చాలా తక్కువ వర్షం పడుతూ ఉంటుందంట. ఈ ల్యాండ్ ఫార్మ్స్లో, డిజర్ట్ యొక్క ల్యాండ్ ఫార్మ్స్లో రెయిన్ ఎలా ఉంటుందంట, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రిమైన్స్ డ్రై. లిటిల్ రైన్ ఎక్కువగా పడడం వల్ల, చాలా తక్కువ రైన్ పడడం వల్ల మిగతాదంతా పార్ట్ అంతా ఎలా ఉంటుంది, డ్రై. డ్రై అంటే ఏంటి, పొడిగా ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఏరియా దట్ ఈజ్ ఎయిదర్ వెరీ హాట్ ఆర్ వెరీ కోల్డ్. ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లైమేట్ అనేది వెరీ హాట్, చాలా వేడిగా, అండ్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంటుందంట. డిజర్ట్లో ఉండే ఏరియా మొత్తం ఎలా ఉంటుందంటే వెరీ హాట్ అండ్ వెరీ కోల్డ్. నెక్స్ట్, వెరీ ఫ్యూ ప్లాంట్స్ లైక్ ద కాక్టస్ గ్రో ఇన్ ద డిజర్ట్. ఈ డిజర్ట్లో ప్లాంట్స్ అనేవి ఏం పెరుగుతుందంట, ఎక్కువ మొక్కలు పెరగవు. ఎందుకని, లిటిల్ రైన్, అక్కడ వర్షాలు అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల కొన్ని ప్లాంట్స్ మాత్రమే పెరుగుతాయి. ఆ ప్లాంట్స్లో వన్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ కాక్టస్. కాక్టస్
నెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డిజర్ట్. మనం ప్లెయిన్స్ యొక్క ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోండి ద నార్థరన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా. ఈ డిజర్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్. ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ఇన్ ఇండియా. దీన్నే ఏమని పిలుస్తూ ఉంటారంట? థార్ డిజర్ట్ అని కూడా అంటారు. గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అండ్ ఆర్ థార్ డిజర్ట్. ఓకేనా? ఒకసారి డిజర్ట్స్ గురించి చెప్పుకుందాం. చూడమ్మా, డిజర్ట్ అనేది ఎక్కువగా లార్జ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎక్కువగా ఎలా ఉంటుంది? లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ డిజర్ట్ ఎక్కువగా ఎలా ఉంటుందంటే శాండీ అండ్ రాక్, ఇసుకతోనూ రాళ్లతోనూ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డిజర్ట్ యొక్క ల్యాండ్ ఫామ్స్ లో ఎక్కువ వర్షం పడుతుందా? లేదు, లిటిల్ రైన్ అంటే కొంచెం వర్షాలే పడతాయి. అంతేకాకుండా మిగిలిన భాగం అంతా ఎలా ఉంటుంది? ఎక్కువగా డ్రైగానే ఉంటుంది. ఈ కొంచెం వర్షాలు లిటిల్ రైన్ మాత్రమే పడడం వల్ల డిజర్ట్ లో ఉండే ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెరగవు. ఒక్క ప్లాంట్ మాత్రం బాగా పెరుగుతుందంట. అదేంటిది? కాక్టస్. కాక్టస్ అనే ప్లాంట్స్ డిజర్ట్స్ లో ఎక్కువగా పెరుగుతుంది. డిజర్ట్ లో ఉండే ఏరియా ఎక్కువగా ఎలా ఉంటుందంట? వెరీ హాట్ అండ్ వెరీ కోల్డ్. చాలా వేడిగా అండ్ చాలా చల్లగా ఉంటుందండి. చాలా చల్లగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ప్లెయిన్స్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. డిజర్ట్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటిది? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్. ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న డిజర్ట్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ గా ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్నే మనం థార్ డిజర్ట్ అని కూడా అంటాం. మీరు ఇది వినే ఉంటారు, థార్ డిజర్ట్. ఇది థార్ డిజర్ట్ ఎక్కడ ఉందంటే ఇండియాలోనే ఉంది. ఓకేనా? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లెయిన్స్ అయితే ఏం చెప్పాను? ద నార్థరన్ ప్లెయిన్. ద నార్థరన్ ప్లెయిన్స్. ఓకేనా? అండ్ డిజర్ట్స్ అయితే ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఏది వచ్చింది? ద థార్ డిజర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఈ థార్ డిజర్ట్ ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని చెప్పుకున్నాం కదా. అది ఎక్కడ ఉందంట? రాజస్థాన్ లో ఉందంట. ఈజ్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే అన్నిటికన్నా లార్జెస్ట్ డిజర్ట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ డిజర్ట్ అంటే థార్ డిజర్ట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ డిజర్ట్? థార్ డిజర్ట్. అది ఎక్కడ ఉందంటే రాజస్థాన్. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 4 states ఇన్ ఇండియా. ఆ థార్ డిజర్ట్ ఉందని చెప్పాం కదా. ఆ థార్ డిజర్ట్ అంటే 4 states లో స్ప్రెడ్ అయి ఉందంట. నేమ్లీ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఈ అన్నింటిలో 4 states లోనూ ఈ థార్ డిజర్ట్ ఉందంట. అండ్ 2 states ఇన్ పాకిస్తాన్ అండ్ కవర్స్ అన్ ఏరియా అబౌట్ 4,46,000 square kilometers. అంతేకాకుండా పాకిస్తాన్లోకి ఎక్కడ ఉందని కవర్ చేసి 4,46,000 square kilometers లో కూడా ఉంది. ఓకేనా? ప్రాక్టీస్ జోన్ ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 46 లోనే ప్రాక్టీస్ జోన్ 1 చూడమ్మా. పేజ్ నెంబర్ 46. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను మీకు ఈ పార్ట్ చెప్పాను కదా, ప్లెయిన్స్ గురించి చెప్పాను, డిజర్ట్ గురించి చెప్పాను కదా. ఈ బ్లాంక్స్ కొంచెం ఆన్సర్స్ మీరే నాకు చెప్పాలి. ఫస్ట్ బ్లాంక్ చూడండి. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఇన్ ఇండియా. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్లెయిన్స్ యొక్క ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. అవునా? మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్లెయిన్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను, డిజర్ట్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను. ప్లెయిన్ యొక్క ఎగ్జాంపుల్ గుర్తుందా అందరికి? మంచి పేరా? ద నార్థరన్ ప్లెయిన్స్. నీట్గా రాయండి అమ్మ పెన్సిల్తో. ద నార్థరన్ ప్లెయిన్స్. The northern plains. T-H-I-T-A, N-O-R-T-H-E-R, northern plains. P-L-A-I-N-S, plains. The northern plains. Okay na? The northern plains is an example of the plains in India. Okay na? Next coming to the B. Dash are flat and level surfaces on the earth. Dash are flat and level surfaces on the earth. Earth మీద ఫ్లాట్ గా ఉండి ఫ్లాట్ లెవెల్లో ఉండే వాటిని ఏమంటాం అంటాం? ఫ్లాట్గా ఉండే వాటిని ఏమంటాం అంటే మనం ఏం నేర్చుకున్నాం? ప్లెయిన్స్ అంటాం. ఏమంటాం? ప్లెయిన్స్. ప్లెయిన్స్ ఆర్ ఫ్లాట్ అండ్ లెవెల్ సర్ఫేసెస్ ఆన్ ద ఎర్త్. ఓకేనా? కమింగ్ టు ద సి. ఇన్ ఏ డాష్ ద ల్యాండ్ ఈజ్ డ్రై అండ్ శాండీ. ఇక్కడ ల్యాండ్ అంట ఎలా ఉంటుందంట? ఇసుకతోనూ డ్రైగా పొడిగా కూడా ఉంటుందంట. అదేంటి? ఏం చెప్పి నేర్చుకున్నాం మనం? డిజర్ట్స్. డిజర్ట్ ఏంటమ్మా? డిజర్ట్. నెక్స్ట్ డి. Deserts have very few plants because they get very little. Few plants మాత్రమే డిజర్ట్ లో పెరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఎందుకని?
దే గెట్ వెరీ లిటిల్ రెయిన్, చాలా తక్కువ వర్షాలు పడుతూ ఉండడం వల్ల అవి మొక్కలు అనేవి ఈజీగా పెరగవు. ఓకేనా. నెక్స్ట్ అండి, బ్లాంక్స్ కంప్లీట్ అయిపోయినామో ప్రాక్టీస్ జోన్ అని ఒకసారి అడుగుతాను చెప్పండి అన్న. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఇన్ ఇండియా, ద నార్థరన్ ప్లెయిన్స్. నెక్స్ట్, డాష్ ఆర్ ఫ్లాట్ అండ్ లెవెల్ సర్ఫేస్ ఆన్ ది ఎర్త్, ప్లెయిన్స్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ డాష్ ద ల్యాండ్ ఈజ్ డ్రై అండ్ శాండీ, desert. Next, D. Deserts have very few plants because they get very little rain. తక్కువ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎందుకని మొక్కలు అనేవి ఎక్కువగా పెరగవు. దిస్ ఈస్ ద హోంవర్క్ టుడే అమ్మ. ఈరోజు హోంవర్క్ ఈ ఫోర్ బ్లాంక్స్ రీడ్ చేయండి. ఓకేనా. బై చిల్డ్రన్.